క్యాబ్ డ్రైవర్‌ని నమ్మి విలువైన జీవితాన్ని కోల్పోయినటువంటి ఒక పారిశ్రామికవేత్త. ఇది అందరికీ తెలిసిన విషయమే అవ్వచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఈ సంఘటన నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఒక నీతి ఉంది. ఎవరినైనా సరే మనం నమ్మితే, ఆ నమ్మిన వాళ్ళు మన ప్రాణాలనే తీస్తారు అని చెప్పేసి సినిమాల్లో చూస్తూ ఉంటాం, నవల్లో చదువుతూ ఉంటాం. కానీ అది నిజ జీవితంలో ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది? ఒక నిండు జీవితం ఎలా కోల్పోతారు? ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే పాత ఎపిసోడ్‌ని ఎప్పుడో జరిగిన విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు 2012 ఫిబ్రవరి 7వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగింది. వైభవ్ జ్యువెలర్స్ అధినేత గ్రంథి మనోజ్ కుమార్ ఒక యువ పారిశ్రామికవేత్త, 43 సంవత్సరాల వయసు ఆ రోజుకి. ఒక ఉత్తుంగ తరంగం. వైభవ్ జ్యువెలర్స్ అనేది ఆ రోజు ఒక సంచలనానికి మారుపేరు. చాలామంది కస్టమర్ల అభిమానాన్ని కోరుకున్నటువంటి సంస్థ వైభవ్ జ్యువెలర్స్. ఈయన యాడ్ ఫిల్మ్స్ అవి కూడా తనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఒక షెడ్యూల్ కూడా వేసుకున్నారు. ఆ షెడ్యూల్లో ముంబైలో శృతి హాసన్తో ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఉంది. అలాగే 7వ తారీఖు అనమాట. 6వ తారీఖు ఏమో బెంగళూరులో ఏమో ఒక యాడ్ ఫిల్మ్ ఒక మోడల్స్తో చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి జ్యువెలరీ, డైమండ్స్ అన్నీ కూడా విశాఖపట్నం నుంచి కొన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే జైపూర్ వెళ్ళారు ఫస్ట్ ఇండిగో ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి. అక్కడ కొన్ని ఆభరణాలు విలువైనవి కూడా పర్చేస్ చేశారు. కొన్ని డైమండ్స్ కూడా తీసుకున్నారు. ఇంకా అలవాటు కూడా, ఎందుకంటే బిజినెస్ అంతా కూడా అనేక మంది వాళ్ళతో పరిచయాల వల్ల జరుగుతూ ఉంటుంది. తీసుకొని బెంగళూరు వచ్చారు. బెంగళూరులో 6వ తారీఖున యాడ్ ఫిల్మ్ సంబంధించిన షూటింగ్. కార్ జోన్ రెంటల్ అని చెప్పేసి అక్కడ ఈ ట్యాక్సీని బుక్ చేసుకున్నారు. ఒక డ్రైవర్ని పంపించారు. వాళ్ళు అతని పేరు ఏంటంటే కేపీ రవికుమార్. ఇతను చాలా నమ్మకస్తుడు అని చెప్పేసి ఆ సంస్థలో పేరుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలా మంచి క్లయింట్స్ కనుక ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి డ్రైవర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఈ యాడ్ ఫిల్మ్ తీసేటప్పుడు ఏంటంటే ఈ జ్యువెలరీ వేస్తుంటారు, డైమండ్స్ పెడుతుంటారు. మళ్ళీ యాడ్ ఫిల్మ్ అయిపోగానే తీసి భద్రపరిచేటువంటి ఒక పని ఈ డ్రైవర్ చేసేవాడు. అయితే ఈ డ్రైవరు చాలా విశ్వాసంగా పనిచేశాడు ఆ రోజు. ఎందుకంటే పదే పదే గ్రంథి మనోజ్ కుమార్ చెప్పేవాడు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ లోపల జాగ్రత్తగా పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలని పదే పదే చెప్పడంతో ఇతనికి ఆసక్తి పెరిగింది. పైగా యాడ్ ఫిల్మ్ కూడా చూశాడు కదా ఇతను. అందులో జ్యువెలరీ ఉందని అర్థమైంది. జ్యువెలరీతో పాటు డైమండ్స్ కూడా ఉన్నాయని చెప్పి అర్థమైంది. సరే అయిపోయింది. ఆల్రెడీ ఐటీసీ గార్డెనల్ అని చెప్పేసి అదొక మంచి హోటలు. అక్కడికి ఈయన అకామిడేషన్ వెళ్ళిపోయారు. ఈవినింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే నెక్స్ట్ డే ఫ్లైట్ ముంబై, అది 6 గంటలకి డిపార్చరు. అంటే తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరాలి హోటల్ నుంచి. సరే మళ్ళీ కార్ జోన్ రెంటల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు మార్నింగ్ నేను ఇలాగ 4:15కి బయలుదేరుతాను, నాకు 4 కల్లా కార్ పంపించేయమని అడిగారు. సరే అన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే తను పొద్దునుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ డ్రైవర్ చాలా విశ్వాసంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈ కేపీ రవికుమార్నే పంపించండి అని కూడా చెప్పారు. సో క్లయింట్ ఏం చెప్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా 7:30 రాత్రి 7:30 రవికుమార్కి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇలాగా గ్రంథి మనోజ్ కుమార్ గారు ఇలాగా వైజాగ్ ముంబై వెళ్తున్నారు, కాబట్టి నువ్వు పికప్ చేసుకోమని చెప్పారు. ఇక్కడే ఇతనికి ఒక బీజం అనేది నాటుకుంది. అదేంటంటే నెక్స్ట్ డే తెల్లవారుజామున మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి. పైగా వెళ్ళేటువంటి టైం ఏమో తెల్లవారుజామున, ఎవరు పెద్ద జనసంచారం అనేది ఉండదు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, అది చేజిక్కించుకోవాలని చెప్పి ఒక పథకం పన్నాడు. ఇందులో ఏంటంటే తను ఒక్కడైతే ఏం చేయలేడు. పైగా కార్ జోన్ రెంటల్లో తన ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఉంటుంది. అందుకని ఏం చేశారంటే తన 2 ఫ్రెండ్స్ సహాయాన్ని కోరాడు. అందులో ఒకతను కృష్ణయ్య గౌడ, ఇంకో అతని పేరు శివకుమార్. వీళ్ళిద్దరూ కూడా ఈ కార్ జోన్ రెంటల్కి సంబంధించినటువంటి ఈ డ్రైవర్సే. వాళ్ళు ఇతనితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ పథకం అంతా కూడా వివరించి చెప్పాడు. ఇక్కడ ఈ డైమండ్స్ చాలా విలువ, ఆ విలువ ఏంటో మనకి తెలియదు. నా లెక్క ప్రకారం అయితే ఒక 3 కోట్లు ఉంటుందని అతను అంచనా వేశాడు. 3 కోట్లు అనేటప్పటికీ చెరువు 1 కోటి పంచుకుందాం అని చెప్పి ఆలోచనకు వచ్చారు. సరే ఎలాగైనా సరే డబ్బులు అయాచితంగా వస్తున్నాయి కదా, సరే ఏం చేద్దాం అని చెప్పి అనుకొని ఒక పథకాన్ని రచించుకున్నారు. ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ నెక్స్ట్ డే చేద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, మీకు బీడిఏ జంక్షన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర
మేము కాపు కాచుకొని ఉంటాం వేరే కాల్లో అని చెప్పి వాళ్ళు చెప్పారు. సరే మామూలుగా 4 కల్లా ఇతను ఐటీసీ గ్రాండియల్ హోటల్కి వెళ్ళిపోయాడు. అక్కడ మనోజ్ కుమార్ రెడీగా ఉన్నాడు. ఆయన మొత్తం ఈ సామాన్ అంతా తీసుకొచ్చి కాళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు బయలుదేరారు. అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది, జన సంచారం లేదు. ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటలకి ఏం పెద్ద ఉండదు. ఉండేటప్పటికి ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఏం చేశారంటే, ఈ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చిన తర్వాత కారు రిపేర్ వచ్చినట్టుగా నటించి అది రిపేర్ చేయడానికి ఆపాడు. ఈయనేమో అర్జెంటుగా 6 గంటలకు వెళ్ళిపోవాలి కదా, ఈ టెన్షన్లో ఈయన ఉన్నారు. ఈ లోపల అక్కడే వేచి ఉన్నటువంటి ఆ ఇద్దరు కూడా, అంటే కృష్ణగౌడ, శివకుమారు, వాళ్ళు వేరే కారు తెచ్చుకున్నారు. వాళ్ళు వచ్చేసి చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో మనోజ్కి అర్థం కాల. దాంతో ఈ డ్రైవర్ కూడా వాళ్ళతో కలిసిపోవడంతో అప్పుడు అర్థమైంది ఏదో కుట్ర పన్నారు అని చెప్పేసి. అప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే, ఈ జ్యువెలరీ ఏది అయినా మీకు కావాలంటే మీరు తీసుకెళ్ళిపోండి, నేను ఇచ్చేస్తాను, డైమండ్స్ కూడా మీరు తీసుకెళ్ళిపోండి, రేపు పోలీస్ కంప్లైంట్ ఇవ్వను, కానీ నన్ను మాత్రం ఏం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, బతిమలాడారు కూడా. అయినా సరే వాళ్ళు కొద్దిగా చలనం రాలేదు. అయినా సరే చెప్పారు, నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వను, మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఈ కృష్ణగౌడ, శివకుమార్ కొద్దిగా మొత్తపడ్డారు. వీళ్ళు అన్నాక ఎలా నేను కంప్లైంట్ ఇవ్వను అంటున్నారు, మనకి డైమండ్స్ ఇచ్చేస్తానంటున్నారు, ఇవి తీసుకొని వెళ్ళిపోతే మన పని అయిపోతుందా అంటే ఈ రవికుమార్ మాత్రం ఒప్పుకోలే. ఎందుకంటే నేను కార్జోన్ డెంటల్ నుంచి వచ్చాను, నేనంతా కూడా ఆయనతో పాటే ఉన్నాను, నా ఫేస్ తెలుసు, నా పేరు తెలుసు, రేపు విశాఖపట్నం వెళ్ళిన తర్వాత కంప్లైంట్ కనుక లాడ్జ్ చేస్తే నేను బుక్ అయిపోతాను, మీ ఇద్దరు ఎవరో కూడా తెలియదు కాబట్టి నాకు మాత్రం ఖచ్చితంగా ఇతను మాత్రం ఈ భూమి మీద ఉండటానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పేటప్పటికి మళ్ళీ వాళ్ళ మనసులో మారాయి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో పాటు నైలాన్ తాళ్ళు తెచ్చుకున్నారు, కత్తులు కూడా ఉన్నాయి. అది ఫస్ట్ బెదిరించిందే కత్తులతో. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ కార్జోన్ డెంటల్లో ఏదైనా చేస్తే మరకలు పడినా ఏం పడినా అది అక్కడ తెలిసిపోతుంది కాబట్టి ముందు కార్ షిఫ్ట్ చేసేసారు. కార్ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ పథకం ప్రకారం ఏంటంటే ఈ నైలాన్ తాళ్ళు వీళ్ళని ఉపయోగించి ఆయన జీవితాన్ని అక్కడితో ముగించేశారు. ముగించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ డెడ్ బాడీని తీసుకొని హసన్ అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఉంది, ఇది బెంగళూరుకి దాదాపుగా 260 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. చార్మండి అనేటువంటి ఒక హిల్స్ ఏరియా ఉంటుంది. ఇది ముందుగానే అనుకున్న ప్లాన్. ఆ చార్మండి అనేది అక్కడ పెద్ద పర్వతాలు ఉన్నటువంటి చోటకి తీసుకెళ్ళి మనం అక్కడ బాడీని డిస్పోజ్ చేసేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో తెలివైన ప్లాను ఈ రవికుమార్ పథకం ప్రకారం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ 8 గంటలకి 6 గంటలకి ఫ్లైట్ కాబట్టి ఏం చేశారంటే వాళ్ళిద్దరినీ కూడా ఆ డెడ్ బాడీతో పంపించేసి ఇతనేమో ఈ కారు వేసుకొని బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఒక యాక్చువల్గా ఈ టెలిఫోన్ ట్రంకాల్ చేసేటువంటిది ఒక ఉంది బాక్స్, అక్కడికి వెళ్ళి లోకల్ కాలే కాబట్టి ఆ కార్జోన్ డెంటల్ వాళ్ళ నిర్వాహకుడికి ఫోన్ చేశాడు. ఏమంటే నేను ఆయన డ్రాప్ చేసేసాను ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్పి ఆ ఎవిడెన్స్ పెట్టుకున్నాడు. ఎవిడెన్స్ పెట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత బాంబేకి వెళ్ళవలసినటువంటి ఫ్లైట్లో గ్రంథి మనోజ్ ఎక్కలేదు. దాంతో బంధువులకు తెలిసింది, మిత్రులకు తెలిసింది, కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది. ఎలా జరిగింది? ఈయన ఎవరైనా కిడ్నాప్ చేశారా లేకపోతే ఏంటి అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు కూడా గ్రంథి మనోజ్ కుమార్ని విశాఖపట్నంలో కిడ్నాప్ గురయ్యారు. దాదాపు ₹1,00,00,000 వాళ్ళు డిమాండ్ చేయటం, ఆయన అప్పుడు కూడా డబ్బుకి కేర్ చేయకుండా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయకుండా ఆ డబ్బులు సెటిల్ చేసినట్టు ఆ రోజుల్లో పెద్ద వార్తలు. వాళ్ళే ఆ ముఠానే మళ్ళీ ఏమైనా చేశారా అన్న దృక్పథంలో పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇక్కడ చూస్తేనేమో కారేమో ఎయిర్పోర్ట్కి వచ్చింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, మీరు చెప్పేది ఎప్పుడంటే 2012వ సంవత్సరం ఫిబ్రవరి 7 అప్పటికి అధునాతనమైనటువంటి సీసీ కెమెరాస్ బెంగళూరు నగరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంకా ఐజోన్ కాబట్టి విఐపీస్కి సంబంధించి అక్కడ సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేశారు. చెక్ చేస్తే కారు వచ్చి ఆగింది, డ్రైవర్ దిగాడు, వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. కానీ అందులోంచి మనోజ్ అయితే దిగలేదు. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఆ పోలీస్ ఇంట్రాగేషన్ అంతా కూడా ఇతని మీద దృష్టి పెట్టారు. ముందు డ్రైవర్ బుకాయించాడు, నాకేం తెలియదని నేను చెప్పినా కూడా అక్కడ మనోజ్ దిగినట్టు ఎవిడెన్స్ లేకపోవడంతో అతనికి 3rd డిగ్రీ కూడా ఉపయోగించడం ప్రారంభించారు. ఉపయోగించిన తర్వాత అప్పుడు అసలు విషయం చెప్పాడనమాట. ఈ జరిగిన పథకం
ఇంప్లిమెంటేషన్ అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక మెథడ్‌లో కూడా ఈ సీసీ కెమెరాస్ ఫుటేజ్, చెక్ పాయింట్లు అవన్నీ కూడా పరిశీలన చేయడం మొదలుపెట్టారు. అందులో ఒక కారు నేను చెప్పినట్టుగా ఈ చార్మండి అనేటువంటి ఈ పర్వతాల శ్రేణి వైపు వెళ్ళినట్టుగా ఆ కార్ నెంబరు ఇవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు నడిపారు ఏంటి కూడా వాళ్ళు గుర్తించి అక్కడ ఇద్దరిని కూడా కృష్ణ కూడా నెక్స్ట్ శివకుమార్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాసన్ దగ్గర ఉన్నటువంటి ఈ పర్వతాల నుంచి వాళ్ళు సెర్చింగ్ మొదలుపెట్టారు. సెర్చింగ్ పెడితే అక్కడ పర్వతాల మధ్యలో ఈ నంది మనోజ్ కుమార్ డెడ్ బాడీ పార్థివ శరీరం దొరకడం జరిగింది. అది రికవర్ చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆభరణాలు అలాగే డైమండ్స్ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రయల్ జరిగింది. ట్రయల్ జరిగిన తర్వాత ఈ ముగ్గురికి కూడా యావజ్జీవ కాల శిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత కాలం వైభవ్ జ్యువెలర్స్ వచ్చేప్పటికి గ్రంథి మల్లిక ఆవిడ ఏంటంటే ఈ గ్రంథి మనోజ్ కుమార్ సతీమణి. ఆవిడ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రజెంట్ వ్యవహరిస్తున్నారు. వైభవ్ జ్యువెలర్స్ ఈరోజు పేరు కనుక చూసుకుంటే మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అని చెప్పి పేరు మార్చి విశాఖపట్నంలోనే కాదు సుదూర ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో కూడా వైభవ్ జ్యువెలర్స్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి డైమండ్స్లో కానీ జ్యువెలరీ కానీ మంచి క్వాలిటీ ఉంది అని చెప్పేసి అందరికీ ఒక నమ్మకం కలిగించగలిగారు. వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పటికీ కూడా సురక్షితంగా కాపాడుకుంటూ ఆయన లేని లోటును కూడా వాళ్ళు తీర్చుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ఇక్కడికి వచ్చేప్పటికీ వాళ్ళు అనేక రకాల మానవతా దృక్పథాలు, సేవా కార్యక్రమాలు, చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ కూడా చేసి సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని పొందడం కూడా జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఒక క్యాబ్ డ్రైవర్ నమ్మి ఒక మనోజ్ అనేటువంటి ఒక యువ పారిశ్రామికవేత్త తన నిండు జీవితాన్ని ఎలా పోగొట్టుకున్నారని చూస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది. ఆయనే కనుక ఉంటే ఇంకా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా బాగా విస్తరించగలిగేవారు అన్న అభిప్రాయం కూడా ఈరోజు చాలా మందిలో ఉంది. నిజం కూడా ఆయన ఏలూరు నుంచి వచ్చారు. అలాగే మాజీ సీఎం అయినటువంటి రోసయ్య కూడా ఆయన సమీప బంధువు. అంబికా గ్రూప్కి సంబంధించిన వాళ్ళతో కూడా ఆయన మంచి అనుబంధం ఉండేది. పైగా అందరితో కూడా చాలా చనువుగా కలుపుకోలుగా మాట్లాడేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ని నమ్మి తన జీవితాన్ని కోల్పోవడం మాత్రం చాలా దురదృష్టకరం. ఈ ఎపిసోడ్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ ఒక చిన్న పని చేసినా నిండు జీవితం కాపాడబడేది. ఐటీసీ ఈ గార్డెన్ హోటల్లో సెక్యూరిటీ ఉంటుంది. అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున ఒక ముగ్గురు సెక్యూరిటీ తీసుకెళ్ళినా కూడా ఆయన జీవితం కాపాడబడేది. లేదా డ్రైవర్ని ఇతను కావాలి అని అనకుండా ఉన్నా కూడా ఇంకో డ్రైవర్ వచ్చేవాడు, తెలిసేది కాదు, జాగ్రత్తగా వెళ్ళిపోయేవారు. ఇలాంటప్పుడు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంత నగలు కూడా క్యారీ చేసుకోవడం ఎంత ఇబ్బందికరమో మనకి తెలుస్తుంది. అంటే ఏది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, జీవితంలో ఒడిదుడుకులు అనేకం ఉంటాయి. సో ఆ విధంగా జరిగినటువంటి ఈ సంఘటన ప్రేక్షకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియచెప్పేటువంటి ఒక ఇన్సిడెంట్. ఈ కంటెంట్ కనుక మీకు ఏ విధంగా అనిపించింది? నిజంగా ఒక నమ్మకం ఇలా నిండు జీవితాన్ని వెలుకుంటుందా అంటే నిజమే. ఈ సంఘటన అదే నిరూపించింది. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.